హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే శాఖలో చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి ఒక మంచి శుభార్త. రైల్వే శాఖకి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అఫీషియల్గా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంతకల్, గుంటూరు అలాగే తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్, హైదరాబాద్ జోన్లలో మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీకోసం రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాం. తప్పనిసరిగా మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి కదా. తప్పనిసరిగా లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూసేసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంకా చూడని వారు ఆ లింక్ పైన క్లిక్ చేసి చూసేసి అప్లై చేయండి. ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 25th అక్టోబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 24th నవంబర్ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. సో మీకు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ www.scr.indianrailways.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కాబట్టి ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు కాదు కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసరికి ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీ అభ్యర్థులు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ కూడా కేవలం 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి సో మీకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. January 1, 2026 కల్లా మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. January 2, 2001 నుంచి January 1, 2008 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. అన్ని క్యాస్ట్ల వరకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే గ్రూప్ సి క్యాడర్ పోస్టులు లేదా సో గ్రూప్ సి అంటే మనకి 10th క్లాస్ లెవెల్, గ్రూప్ డి అంటే 10th క్లాస్ లెవెల్ కదా. సో వాటికి వచ్చేసేమో దాదాపుగా 35,000 వరకు. గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి కాకుండా గ్రూప్ సి పోస్టులకేమో 45,000 వరకు సాలరీ వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ డికి సంబంధించి వాటికి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి ఇంటర్మీడియట్ వాళ్ళు లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మన సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సికి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 21 ఉన్నాయి. గ్రూప్ డికి సంబంధించేమో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి నెక్స్ట్ సికింద్రాబాద్ డివిజన్లోనే నెక్స్ట్ 5 వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే హైదరాబాద్ డివిజన్లో 5 ఉన్నాయి. విజయవాడ డివిజన్ అండ్ గుంటూరు డివిజన్, గుంతకల్, నాందేడ్ ఈ యొక్క వివిధ రకాల డివిజన్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంది కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెడతారో వాళ్ళకి అభ్యర్థుల్ని ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత మీకు ఫస్ట్ ట్రయల్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో స్పోర్ట్స్ ట్రయల్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఆ స్పోర్ట్స్కి సంబంధించి అచీవ్మెంట్ అనేది టెస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఎందుకు ఉంటుందంటే సో దీనికోసమే. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో ఇదే మనకు ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు
ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే కాబట్టి సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మాత్రం వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయదు, ఎందుకంటే లాస్ట్ డేట్లలో మనకి సర్వర్ అనేది బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి 1 by 1 ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మనకి సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సికి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి అథ్లెటిక్స్ మెన్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. పొజిషన్ వచ్చేసి ట్రిపుల్ జంప్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే అథ్లెటిక్స్ ఉమెన్, అలాగే షటిల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్, బాస్కెట్బాల్ మెన్ అండ్ ఉమెన్, బాక్సింగ్ వచ్చేసి మెన్ విభాగంలో ఉంది. అలాగే క్రికెట్కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్, సైక్లింగ్ వచ్చేసి మెన్, జిమ్నాస్టిక్స్ మెన్ అండ్ ఉమెన్, ఖోఖో వచ్చేసి మెన్, పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్, అలాగే వాలీబాల్ వచ్చేసి మెన్ అండ్ ఉమెన్, వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి కూడా మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ కేటాయించారు. దానికి సంబంధించి పొజిషన్ కూడా ఇచ్చారు. సో ఆ పొజిషన్ కూడా క్లియర్గా చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లోనే లెవెల్ 1 అంటే గ్రూప్ డికి సంబంధించి వేకెన్సీస్ అనమాట. సో ఇందులో వచ్చేసి అథ్లెటిక్స్ మెన్ విభాగంలో 400 మీటర్స్కి సంబంధించి వేకెన్సీ అనేది ఉంది. నెక్స్ట్ అథ్లెటిక్స్ ఉమెన్, అలాగే క్రికెట్ ఉమెన్, అలాగే క్రికెట్ మెన్, క్రికెట్ హాకీ మెన్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్లో మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి బాస్కెట్బాల్, అలాగే హ్యాండ్బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్. ఇక్కడ పొజిషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో పొజిషన్ అంటే ఏం లేదు, దీనికి సంబంధించి మీకు స్పోర్ట్స్ ట్రయల్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆ స్పోర్ట్స్ ట్రయల్లో మీరు పాస్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించి మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా మీకు అభ్యర్థులను అయితే ఆ యొక్క అన్నీ కూడా చెక్ చేసేసి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తారనమాట. అదేవిధంగా మనకి విజయవాడ డివిజన్లో ఎక్కడెక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆ స్పోర్ట్స్కి సంబంధించి ఏ గేమ్లో ఏ ఈవెంట్లో దానికి సంబంధించి వేకెన్సీ ఉంది ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు అన్నీ కూడా క్లియర్గా చూసుకొని మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టోటల్గా మనకి 100 మార్కులకి అయితే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మనకి దేనికి ఎంత వెయిటేజ్ ఉంటుందంటే మీకు ఉన్నటువంటి గేమ్ స్కిల్, అలాగే ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్, ట్రయల్ టెస్ట్లో భాగంగా ఇవన్నీ కూడా చూసి 40 మార్క్స్ అనేవి వెయిటేజీ తీస్తారు. అండ్ నెక్స్ట్ మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అంటే మీకు ఏ గేమ్లో అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో దానికి సంబంధించి అచీవ్మెంట్స్ అనేవి చూసేసి దానికి 50 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. అంటే ఇది మనకి మ్యాక్సిమం మార్క్స్ అనమాట. మీకు ఉన్నటువంటి అచీవ్మెంట్ని బట్టి మీకు అక్కడ మార్క్స్ అయితే వస్తాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి ఏమో 10 మార్క్స్. టోటల్గా 100 మార్కులకి అభ్యర్థులను అయితే షార్ట్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో దీనికి సంబంధించి మినిమం మీకు ఎన్ని రావాలి అంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ లెవెల్ 3 అండ్ లెవెల్ 2కి సంబంధించి పోస్టులకైతే అంటే గ్రూప్ సి పోస్టులకైతే 65 మార్క్స్ అనేవి రావాలి మినిమం. అండ్ లెవెల్ 1 పోస్టులకైతే 60 మార్క్స్ రావాలన్నమాట. ఈ యొక్క మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అంటే దేనికి ఎంత వెయిటేజీ ఉంటుంది అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఏ స్పోర్ట్స్లో ఏ విభాగాల్లో ఆ యొక్క సర్టిఫికేట్ ఉండాలి అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ఛాంపియన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. అథ్లెటిక్స్ మెన్ ఉమెన్ అండర్ 20 అని చెప్పేసి ఉంది కదా. సో దీనికి సంబంధించి జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇలా మనకు ఉన్నాయి కదా. వాటికి రిలేటెడ్గా మీకు ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇచ్చారో వాటికి రిలేటెడ్గా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అనేది మీకు మన వెబ్సైట్లో అయితే ఇచ్చేస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. సో మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. సో ఇది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా కింద పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.